ఇప్పుడు నేను కువైట్లో ఉన్నటువంటి ఒక మిస్టీరియస్ ఇంటికి వచ్చాను. ఈ ఇంట్లో ఎవరే కానీ నివసించడం లేదు. కేవలం ఈ ఇంటికి గొడవలు మరియు యుద్ధాలకి సంబంధించి మాత్రం ఉంది ఈ ఇల్లు. ఈ ఇంటికి గొడవలు మరియు యుద్ధాలకి ఎటువంటి సంబంధం ఉందో ఈ వీడియో లాస్ట్ వరకు చూస్తే మీకు అర్థమైపోతుంది. ఫస్ట్ టైం నేనైతే యుద్ధ ట్యాంకర్ని ఇంత దగ్గరగా చూస్తున్నాను. యుద్ధాలలో వాడతారు కదా ట్యాంకర్స్, ఇవే అవి. ఫస్ట్ టైం అయితే చూస్తున్నాను నేను రియల్గా ఇంత దగ్గర నుంచి. యుద్ధం టైంలో వాడేటి. ఇది ఇరాక్ వాళ్ళది. ఇరాక్ వాళ్ళు కువైట్ వాళ్ళ మీదకి యుద్ధం చేయడానికి వచ్చినప్పుడు దీన్ని తీసుకువచ్చారు. ఇక్కడ నుంచి వీళ్ళు ఇదిగో ఆ ఇంటి మీదకి యుద్ధం చేశారు. ఈ ఇంటి గురించి మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తా. ఇంట్లో ఎవరున్నారు, ఈ ఇంటి మీదకి ఎందుకు వీళ్ళు అటాక్ చేశారో చెప్తాను. పూర్తిగా ఈ వీడియో లాస్ట్ వరకు చూడండి. మీలో ఎవరైనా కానీ ఈ లొకేషన్కి రావాలి అనుకుంటే ఇక్కడ కనిపిస్తున్న నేమ్ని ఆన్లైన్లో గూగుల్ లొకేషన్లో సెర్చ్ చేశారంటే డైరెక్ట్గా ఇక్కడ తీసుకువస్తుంది. ఇక్కడ ఎంట్రీ ఫీజు ఎటువంటిది లేదు, ఎటువంటి ఛార్జెస్ అవసరం లేకుండానే ఫ్రీగా చూడొచ్చు ఈ మ్యూజియంని. ఇక్కడ కనిపిస్తుంది కదా విజిటింగ్ అవర్స్. ఈ విజిటింగ్ అవర్స్లో మాత్రమే రావాలి. ఈ టైంలో వస్తేనే వాళ్ళు అలౌ చేస్తారు. ఈ టైం అయిపోయిన తర్వాత వస్తే అలౌ చేయరు. కాబట్టి మీరు ఇప్పుడు ఇక్కడ కనిపిస్తున్న టైమ్స్లోనే వచ్చేదానికి ట్రై చేయండి. నేను చూస్తున్న ఇల్లు ఒక యుద్ధం కారణంగా ఈ విధంగా తయారైంది. ఎవరెవరికి యుద్ధం జరిగిందంటే 1990 మరియు 91 టైంలో ఇరాక్కి కువైట్కి యుద్ధం జరిగింది. ఆ సమయంలో కొంతమంది కువైటీ సైనికులు ఈ ఇంట్లో ఉన్నారు. వాళ్ళంతా కువైట్ రాజులు. అలాగే ఈ ఇంట్లో ఉన్నప్పుడు ఇరాక్ సైన్యం వచ్చి వీళ్ళ మీద దాడి చేసింది. ఈ ఇంట్లో 19 మంది ఉన్నారు. వాళ్ళలో 12 మంది ఆ యుద్ధంలో గాయాల కారణంగా చనిపోయారు. అయినా కానీ చివరి వరకు పోరాడారు. అందుకు వాళ్ళ ప్రాణ త్యాగానికి గుర్తుగా ఈ ఇల్లింటిని ఏం చేయకుండా ఇలాగే ఉండిచ్చేశారు. ఇరాక్ అదిగో అక్కడ కనిపిస్తుంది చూస్తున్నారా యుద్ధ ట్యాంక్. ఆ యుద్ధ ట్యాంక్ లో నుంచి వాటితో ఇంటి మీదకి దాడి చేశారు. ఈ ఇల్లు పరిస్థితి చూడండి. ఆ యుద్ధ ట్యాంక్ లో నుంచి గుండ్లు వచ్చి దీన్ని డైరెక్ట్ తగలడం వల్ల గోళ్ళు కూడా పగిలిపోయాయి. అదిగో అక్కడ కనిపిస్తుంది అది ఇరాక్ వాళ్ళది యుద్ధ ట్యాంక్. అది ఇరాక్ సైన్యం కువైట్ ని ఆక్రమించుకోవడానికి ఈ యుద్ధం మొదలుపెట్టారు. ఈ యుద్ధంలో ఆ ట్యాంకర్ తో ఈ ఇంటి మీదకి దాడి చేయడం వల్ల ఈ ఇంటికి ఉన్న గోడలు ఈ విధంగా తయారయ్యాయి. వాళ్ళ ప్రాణ త్యాగానికి, సైనికుల యొక్క ప్రాణ త్యాగానికి గుర్తుగా ఈ ఇంటిని ఇలాగే ఉంచేశారు. దీంట్లో ఎటువంటి చేంజెస్ చేయకుండా. ఇక్కడ కువైట్ లో ఉన్నటువంటి చిన్నపిల్లలకి ఈ విధంగా జరిగింది అప్పట్లో అని చెప్పడానికి ఈ విధంగా ఇలానే ఉంచేశారు ఈ గోడలు. దీన్ని ఒక మ్యూజియం గా మార్చి ఇక్కడ కువైట్ పౌరులందరికీ దీని గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తూ చూపిస్తూ ఉన్నారు. కాబట్టి మీకు కూడా ఒకవేళ టైం ఉంటే వచ్చి చూసేదానికి ట్రై చేయండి, యుద్ధం జరిగితే ఏ విధంగా ఉంటుందని చెప్పి. ఈ ఇల్లునే పొలగొట్టాలని చూసినట్టున్నారు ఇరాక్ వాళ్ళు. అందుకే ఇవన్నీ కూడా పిల్లులు పడిపోయినాయి చూడండి. లోపల థర్మాకోల్ గడిపెట్టున్నారు ఇల్లు. అందుకేనేమో ఇల్లు ఒకవేళ గ్యాస్ అవన్నీ ఏమన్నా కానీ పేలినాయంటే ఇల్లు భిన్నారగులు ఉంటుంది ఇక్కడ కువైట్లో. థర్మాకోల్ లోపల మ్యాక్సిమం థర్మాకోల్ అనేది లోపల చలికాలంలో చలి ఎక్కువ పెట్టకన్నా ఉండేదానికి పెడతారు. పైకి వెళ్ళాం. ఈ ఫోటోలో ఉన్న వాళ్ళు వీళ్ళేననుకుంటా. ఇక్కడ ఇంట్లో ఉన్నోళ్ళు ఈ ఫోటోలలో ఉన్నారు. వీళ్ళు ఇంట్లో ఉన్నోళ్ళు అనుకుంటున్నా నేను. ఈ యుద్ధం టైంలో ఈ కార్లు కూడా చాలా బాగా ఎఫెక్ట్ అయినట్టు. ఈ కార్లు చూడండి డ్యామేజ్ అయింది. కార్లు మంచి లగ్జరియస్ కార్లు ఉంటున్నాయి.
ఇక్కడ నేను అతన్ని పర్మిషన్ అడిగి, సెక్యూరిటీ గార్డ్ ఉన్నాడు, సెక్యూరిటీ గార్డ్ని పర్మిషన్ అడిగి ఈ వీడియో తీశాను. ఇక్కడ ఈ 1990 మరియు 91 సమయంలో మన ఇండియా వాళ్ళు కూడా చాలా మంది ఉన్నారు. యుద్ధం టైంలో చాలా మందికి డబ్బు అని ఇచ్చేసి ఇంటికి పంపించేశారు. ఆ టైంలో మీ నానమ్మ, తాతవారు కానీ ఉంటే వాళ్ళని అడగండి, చెప్తారు యుద్ధం గురించి. చూడండి ఎలా జరిగి ఉన్నది యుద్ధం. ఇది చిన్న యుద్ధం, ఇది ఒక ఇంటి మీద దాడి చేసినారు అంతే. ఇంకా మామూలుగా అయితే ఇంకెట్లుంటాయో ఒకసారి ఊహించుకోండి. నాకు ఇక్కడ ఇదంతా చూస్తూ ఉంటే మన ఇండియన్ ఆర్మీయే గుర్తొస్తుంది. మన ఇండియన్ ఆర్మీలో ఉన్నటువంటి సైనికులు కూడా వాళ్ళ ప్రాణాలు పోతాయి, వాళ్ళ యుద్ధాలు ఏమైనా జరిగినా అని తెలిసి కూడా అందులో దిగుతారు. చాలా మంది ప్రాణాలంటే భయం ఉంటుంది, కానీ నేను నా దేశం కోసం నా ప్రాణ త్యాగానికైనా వెనుకాడుకోను అని చెప్పి ప్రాణ త్యాగానికి కూడా భయపడకుండా ఆర్మీలోకి వెళ్తారు. కాబట్టి ఆర్మీ అతనికి ఇంకా రైతుకి ఎప్పుడైనా కానీ మన దేశానికి వెన్నుముకడి అయినటువంటి రైతుకు మరియు ఆర్మీ అతనికి ఎప్పుడు రెస్పెక్ట్ ఇవ్వండి. ఓకేనా? ఎక్కడ కనిపించినా కానీ మనము ఇంత దూరం వేరే వేరే దేశాలకు, వేరే వేరే కంట్రీలకు, అమెరికాకి, ఆస్ట్రేలియాకు, న్యూజిలాండ్కు, లండన్కు, అలాగే గల్ఫ్ కంట్రీలకు వచ్చి వర్క్ చేసుకుంటున్నామంటే ఈ ధైర్యం ఇస్తుంది ఇండియన్ ఆర్మీ. ఎందుకంటే వాళ్ళు అక్కడ బార్డర్లో నేనున్నానని ఫ్యామిలీకి సెక్యూరిటీగా అని ఆ ధైర్యం ఇస్తున్నారు. కాబట్టి ఇంత దూరం వచ్చి మనం వర్క్ చేసుకుంటున్నాము. జై జవాన్, జై కిసాన్, సెల్యూట్ ఇండియన్ ఆర్మీ. అప్పుడు వాళ్ళు అన్న ప్యాంట్లు, బట్టలు ఇప్పుడు యుద్ధం చేసే వాళ్ళకి ఎక్కువగా జీన్స్ ప్యాంట్లు వేస్తున్నారు. ఆ యుద్ధం టైంలో వాళ్ళు వాడిన వెపన్స్ ద్వారా విరిగిపోయినటువంటి ముక్కలన్నీ ఏర్పంచి ఒక చోటుగా పెట్టి వీటన్నిటిని అందరూ చూసే విధంగా సెట్ చేసి పెట్టారు. బుల్లెట్లు కూడా ఉన్నాయి వీటిల్లో. ఇంటి యొక్క పిక్చర్ సైడ్ పెట్టున్నారు. ఇవే బాంబులు, మందు గుండ్లు ఉంటారు కదా, ఈ బాంబులు ఇవన్నీ ఇవి యూజ్ చేసి వాళ్ళని చంపారు. ఇవి ఆ యుద్ధం జరిగేటప్పుడు వాడినటువంటి గన్లు. ఈ గన్ను చూడండి ఎంత పెద్దగా ఉందో. ఒకటి ఆ ఇరాక్ వాళ్ళు తెచ్చినటువంటి, వాళ్ళని చంపడానికి యూజ్ చేసినటువంటి గన్లు ఇవి. వీటిల్లో నాకు ఒక గన్ను మటుకు చాలా డిఫరెంట్గా అనిపించింది. కేజీఎఫ్ సినిమాలో రాకీ బాయ్ వాడతాడు కదా పెద్దమ్మ అని చెప్పి, ఆ గన్ను ఉన్నట్టుంది కదా ఇది చాలా పెద్దగా. బుల్లెట్స్ చూడండి ఎలా ఉన్నాయో, రోల్స్ మాదిరిగా చుట్టూ అక్కడ పెట్టున్నారు. ఫస్ట్ లో ఉంటుంది కదా ఫస్ట్ లేయర్, అది మాత్రం కాలిస్తే అది మాత్రం వెళ్తుంది. సెకండ్ ఉండే లేయర్ వచ్చేసి ఇక్కడనే పడిపోతుంది ఆ బుల్లెట్ లో ఉన్నది పార్ట్. వాళ్ళు యుద్ధం సమయంలో వాడినటువంటి గన్లన్నీ కలెక్ట్ చేసి ఇక్కడ పెట్టున్నారు వీళ్ళు. ఇంట్లో చనిపోయినటువంటి 12 మంది ఫోటోలు ఇక్కడ ఉన్నాయి, చూపిస్తాను చూడండి మీకు. ఆ 12 మంది ఎవరు? 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10, 11, 12. వీళ్ళందరూ కూడా 25th ఫిబ్రవరి 1991లోనే చనిపోయినారు మొత్తం ఒకటేసారి. చూడండి వీళ్ళే ఈ ఇంట్లో చనిపోయిన వాళ్ళు, ఇంట్లో యుద్ధం టైంలో చనిపోయిన వాళ్ళు వీళ్ళే. ఈ యుద్ధం జరిగినటువంటి ఇల్లు బ్లూ ప్రింట్ కూడా రెడీ చేసి ఇక్కడ పెట్టున్నారు. ఇది ఆ ఇంటి యొక్క బ్లూ ప్రింట్, యుద్ధం జరిగినటువంటి ఇంటిది.
సేమ్ టు సేమ్ ఇరాక్ సైన్యం దాడి చేసినటువంటి ఇల్లు ఎలా అయితే ఉందో అలాగే ఈ బ్లూ ప్రింట్ కూడా రెడీ చేసి పెట్టి ఉన్నారు ఇక్కడ. ఇక్కడ ఈ ఫోటోలలో కనిపిస్తున్న వాళ్ళందరూ కూడా యుద్ధంలో పాల్గొనే వాళ్ళు లాగానే ఉన్నారు. ఇలా ఈ ఇంటిని ఎక్స్ప్లోర్ చేసి ఈ ఇంటి గురించి మొత్తం తెలుసుకున్నాము. ఈ వీడియో కానీ మీకు నచ్చుంటే లైక్ చేసి ఫాలో అవ్వండి, యూట్యూబ్లో సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటి మరెన్నో ఇన్ఫర్మేషన్ వీడియోస్ మరియు ఛాలెంజింగ్ వీడియోస్తో మీ ముందుకు వస్తాను. అప్పటి వరకు స్టే పాజిటివ్, స్టే హ్యాపీ. బాయ్. నెక్స్ట్ వీడియోతో మళ్ళీ కలుద్దాం.